యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అండ్ కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ. ఈ వీడియోలో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. రేవంత్ రెడ్డి రియల్ నేమ్ వచ్చేసరికి యనమల రేవంత్ రెడ్డి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి రేవంత్ అన్న. కవిత గారు రియల్ నేమ్ వచ్చేసరికి కల్వకుంట్ల కవిత, నిక్ నేమ్ వచ్చేసరికి కవితక్క కవిత. రేవంత్ రెడ్డి 8 నవంబర్ 1969 కొండరెడ్డిపల్లి, మహబూబ్ నగర్, తెలంగాణలో జన్మించాడు. ప్రస్తుతం తనే 56 ఇయర్స్. కవిత 13 మార్చ్ 1978 కరీంనగర్, తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తనే 48 ఇయర్స్. రేవంత్ రెడ్డి ప్రొఫెషన్ వచ్చేసరికి ప్రొటేషన్, అలాగే ఎడ్యుకేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. కవిత ప్రొఫెషన్ వచ్చేసరికి పొలిటీషియన్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి బీటెక్ అండ్ ఎంఏ. ఇక రేవంత్ రెడ్డి గారు 2006లో జడ్పీటీసీగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు 3 టైమ్స్ ఎమ్మెల్యే అండ్ 1 టైం ఎంపీ అండ్ 1 టైం ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అలాగే కవిత గారు వచ్చేసరికి 2014లో ఎంపీగా విన్ అయ్యారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అలాగే ఎంపీ 1 టైం, ఎమ్మెల్సీ 1 టైం విన్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎంగా ఉన్నారు. అండ్ స్పౌస్ వచ్చేసరికి గీత అండ్ చిల్డ్రన్స్ వచ్చేసరికి నైమిషా రెడ్డి. కవిత గారు ఇప్పటివరకు 0 టైమ్స్ సీఎం అండ్ స్పౌస్ వచ్చేసరికి దేవనపల్లి అనిల్ కుమార్ అండ్ చిల్డ్రన్స్ వచ్చేసరికి అనిల్ ఆదిత్య ఆర్య. రేవంత్ రెడ్డి జుడియాక్ సైన్ వచ్చేసరికి స్కార్పియో మరియు సిబ్లింగ్స్ వచ్చేసరికి తిరుపతి, కృష్ణ, కొండలరెడ్డి. ఈ కవిత జుడియాక్ సైన్ వచ్చేసరికి క్యాప్రికాన్, అలాగే సిబ్లింగ్స్ వచ్చేసరికి కేటీ రామారావు. ఇక రేవంత్ రెడ్డికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే కవితకు వచ్చేసరికి 608K. ఫేస్బుక్లో రేవంత్ రెడ్డికి 1.5 మిలియన్స్, అలాగే కల్వకుంట్ల కవితకి 914K. ట్విట్టర్లో వచ్చేసరికి రేవంత్ రెడ్డికి 623K, అలాగే కవిత గారికి వచ్చేసరికి 1.3 మిలియన్స్. హాబీస్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ప్లేయింగ్ ఫుట్బాల్, అలాగే కవిత గారు వచ్చేసరికి ప్లేయింగ్ గేమ్స్, ట్రీస్ క్లైంబింగ్. వీళ్ళిద్దరూ మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరో కామెంట్ చేయండి.